గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. 4:30కి లేచానండి. ఇల్లు గుమ్మాలన్నీ తుడుచుకున్నాను. టైం చూసారు కదా, 4:30కి లేచి ఇల్లు గుమ్మాలు తుడిచానండి. ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి. వీడియోలోకి వెళ్దాం పదండి. మార్నింగే అవ్వదు కదండి, అందుకని నైటే వాకిలంతా కడుక్కున్నాను. కడుక్కుని శుభ్రంగా ముగ్గులు అవి వేసుకుంటాను. నాతో పాటు మరేమో బాబు కూడా లేచిపోతాడు. నాకు తోడనమాట. ఇంకా ఎప్పటి నుంచి నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంకా స్నానం చేసేసానండి. ఇప్పుడు దేవుడికి దీపం పెట్టుకొని ఇంకా నా డైలీ రొటీన్లోకి వెళ్ళిపోతాను అనమాట. మీకు కూడా చూపిస్తాను. దీపం పెట్టుకుందాం పదండి, దేవుడికి పూజ చేసుకుందాం. అంతకన్నా ముందుగా మా వారికి కాఫీ అంటే పెట్టేసి ఇస్తాను. అక్కడితో స్టార్ట్ అవుతుందండి నా డైలీ రొటీన్. దేవుడికి దీపాలు అవి పెట్టేసుకున్నానండి. తులసమ్మ వారికి కూడా పెట్టుకున్నాను దీపం. మార్నింగే దీపం పెట్టుకుంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. నెక్స్ట్ ఏంటో చూద్దాం. పప్పులన్నీ నానబెట్టుకుంటున్నానండి. దోశల రుబ్బుకి, ఇడ్లీ రుబ్బుకి, అన్నింటికి నేను ఈ మధ్యాహ్నం నుంచి రుబ్బుకుంటాను. టైం 7 అయిందండి. ఇప్పుడు నేను కాఫీ తాగుతున్నాను, అన్ని పనులు చేసుకొని. 4:30కి లేచాను. ఇప్పుడు రిలాక్స్డ్గా కూర్చొని కాఫీ తాగుతున్నాను. నాతో పాటు వాడు కూర్చున్నాడు చూడండి. అలా చూస్తాడండి బయటికి, కాసేపు వచ్చే పక్షుల్ని, వెళ్ళే వాళ్ళని, వచ్చేవాళ్ళని అన్నింటినీ చూస్తూ నేచర్ ఎంజాయ్ చేస్తాడు రేమో బాబు కూడాని. మధ్యాహ్నం లంచ్లోకి రైస్ కుక్ చేస్తున్నానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బొంబాయి రవ్వ
ఉప్మా చేశానండి జీడిపప్పు వేసి. మా వాళ్ళ లంచ్ బాక్స్లోకి బీరకాయ, శనగపప్పు కూర, అప్పడాలు, రైస్ ప్యాక్ చేశానండి. ఇదిగోండి రుబ్బులు వేసుకోవడానికి రెడీ చేసుకున్నాను. అన్ని పప్పులన్నీ కడుక్కొని, ఇవి 2 ఇడ్లీకి, ఇడ్లీ బ్యాటర్కి, ఇవి 2 దోశల బ్యాటర్కి. ఇప్పుడు గ్రైండర్లో వేసేసుకుంటాను. ఇప్పుడు టైం 2:30 అయిందండి. ఇప్పుడు వేస్తున్నాను గ్రైండర్. ఇదిగోండి రుబ్బులు రెడీ చేసుకున్నాను. దోశ బ్యాటరు, ఇడ్లీ బ్యాటరు 2 గిన్నెలతో అయినాయండి. ఇవి నాకు ఒక 1 వీక్ పాటు వస్తాయి. సాయంత్రం 6 అయిందండి. దీపం పెట్టాను. నైట్ టిఫిన్ కింద ఇడ్లీ పెట్టి టొమాటో చట్నీ చేశానండి. టిఫిన్ చేసేసే పడుకుండిపోతున్నాం. గుడ్ నైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. మరొక వీడియోలో